తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఎమ్మెల్యే రామకృష్ణ పర్యటించారు. పోలేరమ్మ దేవస్థానం అనుబంధంగా నిర్మించనున్న మనస్సాక్షి ధ్యాన మందిర భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. దేవాదాయ శాఖ నిధులు, CGF గ్రాంట్ నుంచి 1,15,00,000, స్థానిక పోలేరమ్మ దేవస్థానం నుంచి 50 లక్షలు కలిపి మొత్తం 1,60,00,000 రూపాయల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అలాగే భక్తులకు అవసరమైన పూజలు, పొంగళ్లు నిర్వహించుకోవడానికి తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు. समस्त दुरितक्षय द्वारान्ते सर्वदेवधरेन्द्र प्रियमेध नाथमानाः अवत्तान्तमूर्महे मूर्तिदक्षर्ममुज्जस्म निधयेव अग्रसेव स्वस्तिन पूजा ईश्वरेध जय पोलेरम्म जय पोलेरम्म रोहिणी नक्षत्रयुक्ताय श्री विष्णुयोग श्री మనస్సాక్షి కూటమి స్థలం ఖాళీగా ఉన్న దానివల్ల ఈరోజు ఈ స్థలంలో 1,65,00,000తో ఒక ధ్యాన మందిరంగా నిర్మించి ఎవరైనా వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు, అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది 1,65,00,000. అయితే 25 లక్షలు పోలేరమ్మ అమ్మవారి టెంపుల్ నుంచి కట్టడం జరిగింది. మిగతా 1,40,00,000 ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచి 1,40,00,000 రూపాయలు చెల్లించడం జరిగింది. టోటల్ గా 1,65,00,000తో ఈ భవనాన్ని నిర్మిస్తా ఉన్నాం. గతంలో కూడా ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎమ్మెల్యేగా నేనుండి కుమ్మర వీధిలో మండపం కానీ, అదేవిధంగా జీనిగిల వీధిలో మండపం కానీ, అదేవిధంగా గాలిగంగల మండపం కానీ, అదేవిధంగా భక్తులకు అమ్మవారు పొంగల్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ చూస్తాను. దానిలోనే త్వరితగతిన ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ ప్రదేశంలో పొంగల్ పెట్టుకునే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం.